ఇక ఈ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ నిన్న అర్జెంటుగా సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్నటువంటి అస్త్రాన్ని బీజేపీ లాక్కోవడం. సో అది ఒక అందుకు కాంగ్రెస్ను కలవరపాటు గురి చేసింది. ఎందుకు గురి చేసిందంటే వాస్తవానికి భారతీయ జనతా పార్టీ కులగణన చేస్తుంది అనేటువంటి ఊహ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లేకుండే. కులగణనకు కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉంటుందని అనుకున్నారు. ఒక బలమైన అస్త్రం దొరికింది. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరించింది. అనేకమైనటువంటి సందర్భాల్లో ఏకైతో సేఫ్ కులగణన చేయము, ఇది సాధ్యం కాదనేటువంటి అన్నీ చెప్పారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎందుకు సాధ్యం కాదని వెంటనే కాంగ్రెస్ వాళ్ళు మేము చేసి చూపిస్తామని దాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. అట్లా అని ఒకేసారి చేస్తున్నామని చెప్పేసి తద్వారా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా అంతర్మదనంలో పడ్డది. మన దగ్గర ఉన్నటువంటి అస్త్రం శత్రువు దగ్గరికి పోయింది కదా అనేటువంటి అంతర్మదనం అయితే ఉంది. ఆ అంతర్మదనంలోంచి ఏమేమి అంశాలు పుట్టించాలని ఇక్కడ మీరు మాట్లాడారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలని చెప్పారు. సో రిజర్వేషన్లపై పరిమితే కాదు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్లో బీసీ ఉమెన్లకు రిజర్వేషన్ కావాలి కదా. మరి ఆటి విషయంలో సిడబ్ల్యూసి ఏం నిర్ణయం తీసుకుంటుంది అంటే బీసీలకు రాజకీయ అవకాశాలు చట్టసభల్లో పార్లమెంట్ అసెంబ్లీలో ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి ఇష్టం ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. స్థానిక సంస్థల్లో ఇప్పుడు మా వాళ్ళు ఎంపీటీసీలు గెలవంగానే వాళ్ళ మీద ఒక రెడ్డి గారు వచ్చి వాళ్ళ స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ అయి కూర్చుంటాడు. కాబట్టి మాకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. 50% పైన ఉన్నటువంటి బీసీలకు సమాన ప్రాతినిధ్యం పార్లమెంట్లో శాసనసభలో మండలిలో కూడా దక్కాలి. 33% రిజర్వేషన్లు మహిళలకు అంటున్నారు. అందులో 33% మా బీసీ మహిళలు ఉండరా? మరి దీనికి సిడబ్ల్యూసి ఏం సమాధానం చెప్తుంది? కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత బాడీ ఇది. ఈ బాడీలో 50% రిజర్వేషన్ స్లాబ్ తొలగించాలంటున్నారు తప్ప మరి ఇక్కడ లోకల్ బాడీలో ఇస్తే సరిపోదు. మాకు చట్టసభల్లో పార్లమెంటులో ఆ తర్వాత అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ కావాలి, అది ఇస్తలేరు. ఇక బీసీ మహిళలకు సంబంధించినటువంటి 33% మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కాబోతోంది. 33 సీట్లు దాదాపు మహిళలు అంటే ఒక 50 మంది మహిళలు అసెంబ్లీలో ఎంటర్ అవుతారు. ఒకవేళ పెరిగేటువంటి సీట్లు 50 మంది వాళ్ళు అవుతారు. అయినటువంటి సందర్భంలో మరి అందులో బీసీ మహిళలకు రిజర్వేషన్ ఉండాలిగా మీ అందరికి ఉంటే అది ఇంపార్టెంట్. మరి బీసీలో మహిళలు లేరా అంటే మీ మహిళలు మేల్కోక ముందుకు సంగం లక్ష్మీబాయి అని చెప్పి ఎప్పుడు బూరుగుల రామకృష్ణారావు క్యాబినెట్లో మంత్రి, ఆమె ఏమైనా గట్కేసర్ కాన్నే ఉంటుంది. ఆమె బీసీ మహిళ, ఐఎస్ సదన్ ఉంది కదా అది ఆమెదే. ఆడ 2 ఎకరాల భూమి ఉంటే వీళ్ళంతా కబ్జాలు పెట్టేసి అయిపోయింది. కానీ సంగం లక్ష్మీబాయి ఎంత పెద్ద వీరురాలు, ఎంత పెద్ద పోరాటం చేసింది. కాంగ్రెస్ పార్టీ లాయల్ కార్యకర్తగా ఉండే సంగం లక్ష్మీబాయి మొట్టమొదటి క్యాబినెట్లో ఆమె మంత్రి. ఆ తర్వాత 3 సార్లు వరుసగా లోక్సభకి ఎన్నికైంది ఆమె. వరుసగా నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచింది సంగం లక్ష్మీబాయి. ఆమె గురించి కూడా మళ్ళీసారి చెప్పుదాంలే. అట్లా మా బీసీలకు రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ దక్కాలే. మీ పిల్లలు IIT-MCET లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.